వెల్కమ్ టు యూటీవీ. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ విచారిస్తున్నారు. ఇక కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజిద్, డిఎస్పీ శర్మ కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే విచారణకు కేటీఆర్తో పాటు అడ్వకేట్ రామచంద్రరావు కూడా ఉన్నారు. కేటీఆర్ గతంలో కూడా ఓసారి విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఫార్ములా ఈ కంపెనీ ప్రతినిధుల్ని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అలాగే స్పాన్సర్స్ సంస్థల కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఆయా కంపెనీ ప్రతినిధుల్ని ప్రశ్నించారు. వారు ఇచ్చిన సమాధానం ఆధారంగా ఇవాళ కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో తనపై నమోదు చేసిన ఏసీబీ కేసును క్యాష్ చేయాలని కేటీఆర్ సుప్రీంకోర్టు వరకు ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా అనుకూల ఫలితం రాలేదు. దాంతో ఆ స్కామ్లో నిజం ఉందన్న ప్రచారం ప్రజల్లో జరిగింది. క్వాష్ విషయంలో న్యాయపరమైన పోరాటం పొరపాటు అనే భావన ఉన్న కేటీఆర్ మాత్రం క్వాష్ విషయంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు కూడా చెప్పినట్లయిందన్న వాదన ప్రజల్లోకి వెళ్ళింది. ఆయనపై కేసు నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి కూడా ఇచ్చారు. ఈ కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేయాలని అనుకుంటే ఏసీబీ అధికారులు చేసేస్తారు. వారికి అడ్డమే లేదు. ప్రభుత్వ ఖజానాలోని డబ్బులు ప్రైవేటు సంస్థ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. అది కూడా ఫెమా నిబంధనలు ఉల్లంఘించి నిధులు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ నిధులు మంజూరు చేయడానికి ఎలాంటి అనుమతి లేదు. స్పాన్సర్ సంస్థ వెనక్కి తగ్గడంతో ఆ డబ్బులు తామే ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ట్రాక్ రేసింగ్ నిర్వహణ, ఇతర ఏర్పాట్లు, మార్కెటింగ్, వివిధ దేశాల రైజర్లకు సౌకర్యాల కల్పన అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఈ ఒప్పందం జరగడానికి ముందే డబ్బులు చెల్లించారు. ఆర్థిక శాఖ కేబినెట్ అనుమతి తీసుకోలేదు. దీంతో తరలించిన డబ్బులు దోచేసినట్లుగా మారాయి. తామే ఇచ్చామని కేటీఆర్ చెబుతున్నారు. అంటే ఆయన నేరాన్ని అంగీకరించినట్టుగా అవుతోందని నిపుణులు చెబుతున్నారు. రేవంత్పై కేటీఆర్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేసు నమోదైనప్పటి నుండి ఇవి పెరిగాయి. ఇటీవల కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంతో బహిరంగంగా దూషిస్తున్నారు. మూడవసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. ఇది ఆయనకు మరింత సమస్యగా మారనుందని చెబుతున్నారు. ఏసీబీ విచారణలోనూ అంతే వ్యవహరిస్తే, విచారణ అధికారులను బెదిరించేలా మాట్లాడితే వారికి మరో ఆప్షన్ ఉండదు. అంతేకాకుండా విచారణకు ముందు కేటీఆర్ తనను అరెస్ట్ చేస్తారని తెలుసు అని ముందే అన్నారు. అంటే ఇవాళ అరెస్ట్ తప్పదని ముందే సమాచారం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం.